ఈ రోజు ఈ రెండో రోజు సందర్భంగా గుళ్ళు హోమాలు అని స్టార్ట్ అయిపోయాయండి. అది ఏమేమి జరిగాయో ఇక్కడ ఉన్న కార్యక్రమం జరిపించినటువంటి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. विश्वाणदेव वैराण विद्वान योध्यात्मज्जहराणमेनाभयष्टान देवमुक्तिं विधेमः प्रवशुक्राय भानवे भरतुमं मन जागृति सुबोधं यो देव्यान मानसा जनक चंद्र विश्वाण विद्नाजिगाते अच्छागिरा देवयो देवेन्द्र अग्नय्य देवद्र वर्धिमानुजानां अग्रे त्वं पारयानव्य अस्मान् प्रस्तुतिर्गाणेश्वा पूजवृत्ते बहुलार पूर्वे भवातो गायतरयायजय्या प्रकांड उच्चमानाद्य भद्रेचे एर्णदेवेन्द्रः दक्षिणावाड वाचिने प्राच्य धर्मधराचे ओम यानि कानि पापानि जन्मान्तरुतानि च तानि तानि प्रश्यन्तो प्रक्षण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणागते तमेव शरणं मम तस्मात् कारेण भावेन रक्ष रक्ष यज्ञेश्वराय प्रोक्तम् అక్కడ జరిగినటువంటిది బయట పోతురాజు బాబు స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని అక్కడ షోడశోపచార పూజ చేశాము. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాగనాగిరి అమ్మవారి స్వామివారికి తగిన షోడశోపచార పూజ జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభానికి బలిపీఠానికి నందీశ్వరుడికి నవగ్రహాలకు కాలభైరవుడికి మహాభోగ ఈశ్వరుడికి తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారికి తర్వాత అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవి సమేత దత్తాత్రేయ స్వామి వారికి ఈ లోపల ఉన్నటువంటి పంచాయతరంలో ఉన్నటువంటి అనగేశ్వరుడు అయినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇక్కడున్న మహాగణపతికి లోపల ఉన్నటువంటి రేణుకాయలమ్మ అమ్మవారికి ఈ యొక్క మహాగణపతికి సర్వతోమండల సహిత యోగిని క్షేత్రపాలక వాస్తు పురుష నవగ్రహ ఇంద్రాది దశని పాలక పంచలోక పాలక బ్రహ్మ మహేశ్వర రాణి లక్ష్మి గౌరీ సమేత ఇక్కడ ఉన్నటువంటి మహాశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి చండీ పరిపట్టారిక అమ్మవారికి యొక్క ఆవాహన షోడశోపచార పూజ జరిగిందమ్మా. అట్లానే అక్కడ హోమం ఈరోజు మహాగణపతి, లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, తర్వాత నవగ్రహాలు, ఇంద్రాది దశపాలకులు, పంచలోక పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లోపల ఉన్నటువంటి ఇక్కడ ఆవాహన చేసినటువంటి దేవతలు, తర్వాత అమ్మవారికి రేణుకాయలమ్మ అమ్మవారికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి అనగాదేవి దత్తాత్రేయ స్వామి వారికి, పంచాయతీల దేవతలందరికీ కూడా చక్కగా హోమం జరిగింది. ఈ ఒక్క రోజు మాత్రమే. రేపు మిగతా హోమాలు మిగతా క్రియ అంతా కూడా రేపు చెప్తామమ్మా. ఈ రోజు జరిగిన సంకల్పం అంతా ఇది.